హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టేరో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ హెల్త్ని జాగ్రత్తగా చూసుకోండి, ఓవర్గా థింక్ చేయకండి. ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకా ఈ వీడియో వేరే వాళ్ళు చూసే అవకాశం ఉంటుంది. పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పై నా నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. అలాగే ఈ రీడింగ్ మ్యారీడ్, అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళైనా కూడా ఈ రీడింగ్ చూడవచ్చు. మేల్ అయితే ఫీమేల్ అని చెప్పి, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. ఈరోజు రీడింగ్ ఏమిటంటే, పౌర్ణమి రోజున మీ పర్సన్ ఆలోచనలు మీ గురించి ఏ విధంగా ఉన్నాయి, తన ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, అలాగే మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది తెలుసుకోవచ్చు. The devil energy. Okay. 6 of Wands, 2 of Cups, 8 of Pentacles, 2 of Pentacles, 7 of Cups, 4 of Swords, 6 of Cups, 6 of Swords, 9 of Wands. Bottom of the deck, the Wheel of Fortune. Queen of Cups, Page of Swords, 5 of Swords. ఇవి మీ ఎనర్జీస్. Knight of Pentacles, 4 of Swords, Knight of Wands, Strength card, 2 of Pentacles, the Hermit. Bottom of the deck, 6 of Cups. ఇక్కడ మీ పర్సన్ విషయంలో మీకైతే అన్కండిషనల్ లవ్ అనేది కనిపిస్తుంది. మీరు ప్రజెంట్ మీ లైఫ్లో చాలా లోన్లీగా అయితే ఫీల్ అవుతున్నారు, చాలా ఎమోషనల్గా కూడా ఫీల్ అవుతున్నారు. మీ లైఫ్ ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అనే భయం అనేది కూడా మీకు ఉంది. ద స్ట్రెంగ్త్ కార్డ్ అంటే ఫ్యూచర్ గురించి కూడా మీరు చాలా భయపడుతున్నారు, మీరు చాలా స్ట్రగుల్ అవుతున్నారు, చాలా డిప్రెషన్లో ఉన్నారు. మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే సెకండ్ ఛాన్స్ ఇవ్వాలి అని మీరైతే మీ పర్సన్ గురించి అయితే వెయిట్ చేస్తున్నారు. మీ పర్సన్పై మీకున్న లవ్ వల్ల మీరు మీ పర్సన్ని క్షమించాలి అని చెప్పి అనుకుంటున్నారనమాట. అంటే తను మీ విషయంలో ఎంత రాంగ్గా బిహేవియర్ చేసినా మీ పర్సన్ని మీరు క్షమించి మళ్ళీ మీ లైఫ్లోకి యాక్సెప్ట్ చేయాలి అని మీరైతే మీ పర్సన్ గురించి అయితే ఆలోచిస్తున్నారు. మీ ప్రజెంట్ ఎనర్జీస్ కూడా ఆ విధంగానే ఉన్నాయి. తన వల్ల మీరు ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేసినా మీరు మీ పర్సన్ అయితే మర్చిపోలేకపోతున్నారనమాట. మీ పర్సన్ మీ లైఫ్లో లేకపోవడం మీకు ఒక లోన్లీ ఫీలింగ్ అనేది అనిపిస్తుంది, అలాగే ఫీల్ అవుతున్నారు కూడా. మళ్ళీ ఇంకొక వైపు మీ పర్సన్ ప్రీవియస్లో
మీ విషయంలో ఎటువంటి ఎఫర్ట్స్ పెట్టకుండా, మిమ్మల్ని పట్టించుకోకుండా, మీ ఎమోషన్స్ గురించి ఆలోచించకుండా, మిమ్మల్ని బాధలో ఉంచి తన హ్యాపీనెస్ చూసుకున్న ఈ వ్యక్తి గురించి ఎందుకు నేను ఈ విధంగా ఆలోచిస్తున్నాను? ఎందుకు నేను ఇంత స్ట్రగుల్ అవుతున్నాను? అని మళ్ళీ మీకు మీరే ఆలోచించుకోవడం. ఈ విధంగా చేస్తున్నారనమాట. మీరు ఒక రకంగా చెప్పాలి అంటే చాలా ఓవర్‌గా థింక్ చేస్తున్నారు మీరు. మీ పర్సన్ గురించి మీరు 24/7 ఆలోచిస్తూనే ఉంటున్నారనమాట. అంటే ఒకవైపు మీ గురించి, ఒకవైపు మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు. చాలా కన్‌ఫ్యూజనెస్‌లో ఉన్నారు. చాలా జగులవుతున్నారు కూడా మీరు. అలాగే ఒకవైపు మళ్ళీ మీ లైఫ్‌లో మీరు స్ట్రాంగ్‌గా ఉండాలి. మిమ్మల్ని మీరే కంట్రోల్ చేసుకోవాలి. మీరు ఏదైతే బాధపడుతున్నారో ఆ బాధ నుంచి మీరు హీల్ అవ్వాలి. మీ లైఫ్‌లో మీ పర్సనే కాకుండా చాలా రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉన్నాయి కదా! వాటిని గురించి కూడా ఆలోచించడం. అంటే ఒకవైపు మీ పర్సన్ గురించి, ఒకవైపు మీ లైఫ్ గురించి. ఈ 2 విషయాల గురించి కూడా మీరు ఆలోచిస్తున్నారనమాట. ప్రీవియస్‌లో ఏదైతే జరిగిందో మీ లైఫ్‌లో దాని గురించి ఆలోచిస్తూ, నా లైఫ్‌ని ఈ విధంగా స్టక్ చేసుకోవడం కూడా తప్పు అని మళ్ళీ మీకు మీరే ఆలోచించుకోవడం. ఈ విధంగా అయితే మీరు ప్రెజెంట్ సిట్యుయేషన్ అనేది ఉంది మీకు. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నారు కదా! 2 ఆఫ్ పెంటికల్స్ అంటే కన్‌ఫ్యూజనెస్. అంటే మీ లైఫ్ గురించి మీరు ఆలోచించుకోలేకపోతున్నారు. మీ పర్సన్‌ని మీరు మర్చిపోలేకపోతున్నారు. ఇక్కడ ఈ 2 ఆప్షన్స్‌లో మీరు ఏది కావాలి అని చెప్పి మీరైతే డిసైడ్ అవ్వలేకపోతున్నారు. చాలా ఓవర్‌గా ఆలోచిస్తున్నారు. మీ ఫ్యూచర్ గురించి మీరు భయపడుతున్నారు. మీరింకా ఫ్యూచర్‌లో మీ లైఫ్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఇప్పుడే మీరు మీ పర్సనల్ విషయంలో ఇంత సఫర్ అవుతున్నారు. ఆ బాధ నుంచి హీల్ అవ్వలేకపోతున్నారు. మీ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. బట్ ఇంకా మీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనే భయమనేది మీకు ఎక్కువైపోయిందనమాట. ఎంత మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పి ట్రై చేసినా కూడా ఈ ఆలోచనల నుంచి, ఈ ఎమోషన్స్ నుంచి మీరు బయటకి రాలేకపోతున్నారు. కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ప్రెజెంట్ సిట్యుయేషన్ మీది ఈ విధంగా ఉంది. అంటే ఈ వ్యక్తి ఆలోచనల నుంచి మీరు ఎంత బయట పడాలి అని చెప్పి అనుకున్నా కూడా బయట పడలేకపోతున్నారనమాట. ఇక్కడ ఎందుకంటే మీ పర్సన్ గురించి మీకు తెలియడం కానీ, మీ పర్సన్ మీకు ఎదురు పడడం కానీ, లేదంటే మీ పర్సన్‌కి సంబంధించిన పిక్స్ మీకు కనబడడం కానీ, లేదంటే మీ పర్సన్ గురించి మీకు ఎవరైనా చెప్పడం కానీ, లేదంటే మీరు సోషల్ మీడియాలో తన గురించి మీకు ఏదైనా తెలియడం కానీ, ఏవైనా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా చూడడం కానీ, ఇలా జరుగుతుందనమాట. అంటే మీరు ఎంత అవాయిడ్ చేద్దామో తన ఆలోచనల నుంచి అని చెప్పి మీరు ట్రై చేస్తున్నా కూడా, పదే పదే తన ఆలోచనలు మీకు గుర్తుకు రావడం కానీ, లేదంటే తనకు సంబంధించిన ఏవో కొన్ని మీకు ఎదురు పడడం కానీ, ఇలాంటివన్నీ జరగడం వల్ల మీరు పూర్తిగా కన్‌ఫ్యూజనెస్‌లోకి వెళ్ళిపోయారనమాట. అంటే ఇక్కడ చూస్తున్నారు కదా మనకి నైట్ ఆఫ్ పెంటికల్స్. అంటే మీరు మీ పర్సన్ ఆలోచనల నుంచి ఎంత త్వరగా బయటకి రావాలి అని చెప్పి ట్రై చేస్తున్నా కూడా బయటికి రాలేకపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ మనకి స్లో మూవ్‌మెంట్ ఎనర్జీ. అంటే మీరు చాలా ఫాస్ట్‌గా తన ఆలోచనల నుంచి బయటకు వచ్చేయాలి. నా లైఫ్ నేను చూసుకోవాలి. నా లైఫ్‌లో నా కెరియర్ గ్రోత్ గురించి నేను ఇంపార్టెంట్ ఇవ్వాలి. ఈ విధంగా మీరు ఎంత ఫాస్ట్‌గా ఆలోచిస్తున్నారో, మీ మూవ్‌మెంట్స్ అనేవి అంత స్లోగా ఉన్నాయన్నమాట. అంటే మీరు ఆలోచిస్తున్నారే తప్ప మీరు చేయలేకపోతున్నారు. అంటే ఈ వ్యక్తి ఆలోచనల నుంచి మీరు బయటికి రాలేకపోతున్నారు. ఎందుకంటే మీకు పదే పదే మీ పర్సన్ సంబంధించిన కొన్ని అంటే మీ ఇద్దరు కలిసి ఉన్న సిట్యుయేషన్స్ ఉంటాయి కదా! హ్యాపీ మూమెంట్స్ ప్రీవియస్‌లో. అవి మీకు పదే పదే గుర్తుకు రావడం. అంటే మీరు ఎంత వద్దు అని చెప్పి అనుకుంటే అంత ఎక్కువగా గుర్తుకు రావడం. నిద్రపోయే టైంలో కూడా మీ పర్సన్‌కి సంబంధించినవి అంటే తనతో మీరు మాట్లాడినవి కానీ ఏదైనా కూడా అవన్నీ కూడా మీకు గుర్తుకు రావడం. లేదంటే మీరు ప్రీవియస్‌లో నేను నా పర్సన్ ఈ విధంగా ఉండేవాళ్ళం. ఈ విధంగా మాట్లాడుకునేవాళ్ళం. లేదంటే మేము ఇలా మీట్ అయ్యేవాళ్ళం.
నా పర్సన్ నాతో ఇంత హ్యాపీగా ఉండేవారు, నేను ఇంత హ్యాపీగా ఉండేవారిని. ఈ విధంగా అనమాట. మీరు ఈ విధంగా తలుచుకుంటూ ఎంత అవాయిడ్ చేద్దామని చెప్పి అనుకున్నా అవాయిడ్ చేయలేకపోతున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇక్కడ మీరు అవాయిడ్ చెయ్యాలి అని చెప్పి అనుకున్న ఆలోచనలనమాట ఈ 3 స్క్వేర్స్ కూడా. బట్ మీరు ఎంత దూరం పెట్టాలి అని అనుకున్న దూరం పెట్టలేని ఆలోచనలివి. ఇవి మీతోటే ఉంటున్నాయి. ఈ ఆలోచనల నుంచి మీరు బయటకి రావట్లేదనమాట. ప్రెజెంటు మీ సిట్యుయేషన్ ఆ విధంగా ఉంది. మీ ఎనర్జీ కూడా అదే విధంగా ఉంది. అంటే ఇక్కడ మీ పర్సన్ ఏదైతే మీ రిలేషన్‌ని ఎండ్ చేశారో, ఈ ఎండ్ చేసిన రిలేషన్‌ని మళ్ళీ రీబర్త్ చేయాలి. మళ్ళీ యాక్షన్ తీసుకోవాలి మీ పర్సన్ నుంచి అని చెప్పి మీరైతే వెయిట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ మీ పర్సన్‌కి మీరు వెళ్ళి మీ రిలేషన్ విషయంలో యాక్సెప్ట్ చేయమని అడగాలని ఉన్నా కూడా, ఇంకా మీ పర్సన్ మీకు దూరం అయిపోతారేమో అనే భయం అనేది కూడా మీకు ఉందన్నమాట. ఎందుకంటే ప్రీవియస్‌లో మీ పర్సన్‌ని మీరు చాలా టైమ్స్ అనేది బ్రతిమలాడడం కానీ, ప్రాధేయపడడం కానీ, తన గురించి మీ టైంని పక్కన పెట్టి రిలేషన్ గురించి ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టడం కానీ, ఇవన్నీ ఆల్రెడీ జరిగిపోయాయన్నమాట. ఇంకా మీరు మీ నుంచి స్టెప్ తీసుకున్నా కూడా మీ పర్సన్ నుంచి ఎటువంటి చేంజెస్ అనేవి రావు అని మీకు అర్థమైపోయింది. ఇప్పుడు మీ పర్సనే యాక్షన్ తీసుకోవాలి. మీ రిలేషన్‌ని మళ్ళీ రీయూనియన్ చేయాలి. మీకు మీ పర్సన్ నుంచే ప్రపోజల్ అనేది అందాలి అని చెప్పి మీరైతే వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ వ్యక్తి ఏ విధంగా ఫాస్ట్‌గా వస్తున్నారో, మీ పర్సన్ కూడా మీ గురించి అదే విధంగా రావాలి అని చెప్పి మీరైతే ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మీరు ఎంతవరకు ఎఫర్ట్స్ పెట్టాలి మీ పర్సన్ గురించి అన్ని రకాలుగా కూడా మీరు ట్రై చేసి అలసిపోయి ఉన్నారనమాట. ప్రెజెంట్ అయితే ఈ విధంగా ఉన్నారు. నిరాశతో ఉన్నారు మీరైతే ప్రెజెంటు. మీ లైఫ్‌లో మీరైతే చాలా నిరాశగా ఉన్నారు. అలాగే నిరాశే మిగిలింది మీ లైఫ్‌కి అన్నట్టయితే మీరు ఫీల్ అవుతున్నారనమాట. అంటే మీ పర్సన్ మీ లైఫ్‌లో లేకపోవడం వల్ల మీ లైఫ్ అంతా కూడా మీరు కోల్పోయిన ఫీలింగ్‌లో ప్రెజెంట్ అయితే మీరున్నారు. మీరు ఇక్కడ దేవునిపై భారం అనేది వేశారనమాట. చాలా వరకు కొంతమందయితే మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు కూడా. ఎందుకంటే మీ పర్సన్‌లో మార్పు రావాలి. తనకు తనే చేంజ్ అవ్వాలి. మీరు మీ పర్సన్‌ని ఎంత లవ్ చేస్తున్నారో అర్థం చేసుకొని, తనంతట తనే మీ రిలేషన్ విషయంలో యాక్షన్ తీసుకొని, మీకు ప్రపోజల్ చెయ్యాలి అని చెప్పి మీరైతే ఆలోచిస్తున్నారు. మీ ఎనర్జీస్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలి అంటే, మీ పర్సన్‌ని మీరు ఎంత అవాయిడ్ చేయాలి అని చెప్పి ట్రై చేసినా, అంత ఎక్కువగా ఆలోచిస్తున్నారనమాట ఇక్కడ. చూస్తున్నారు కదా! 5 ఆఫ్ స్వేర్డ్స్. అలాగే మీ పర్సన్‌కి సంబంధించిన ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో, ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. అంటే ఇక్కడ ఎంత కంట్రోల్ చేసుకోవాలి అని అనుకున్నా కూడా మీకు మీరే కంట్రోల్ చేసుకోలేకపోతున్నారనమాట. అలాగే మీ ఫ్యూచర్ ఇంకా ఏమైపోతుంది? మీ ఫ్యూచర్‌లో మీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనే భయం అనేది కూడా మీకు ఎక్కువైపోయింది. ప్రెజెంట్ అయితే మీ పర్సన్ గురించి మీ ఆలోచనలు, మీ ఎనర్జీ ఈ విధంగా ఉంది. అలాగే మీ పర్సన్ ఎనర్జీస్ తన ఆలోచనలు ఎలా ఉన్నాయనేది తెలుసుకోవచ్చు. మీ పర్సన్ ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ప్రీవియస్‌లో మీ పర్సన్ అయితే ఇక్కడ మనకి ద డెవిల్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఈ వ్యక్తికి మల్టీ రిలేషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. ఈ వ్యక్తి ఆలోచనలనేవి చాలా స్వార్థపూరితంగా ఉంటాయన్నమాట. ఇక్కడ ఈ వ్యక్తి చూస్తున్నారు కదా! అంటే జెన్యూన్ లవ్ అనేది ఈ వ్యక్తిలో ఉండదు. ఈ వ్యక్తికి సంబంధించిందంతా కూడా అట్రాక్షన్ అనమాట. ఈ వ్యక్తి వలలో పడిన వాళ్ళు తన ఎమోషన్స్‌లోని, తన ఫీలింగ్స్‌లోని ఈ విధంగా చిక్కుకుపోయినట్టు వాళ్ళ లైఫ్ అయిపోతుంది. సేమ్ మీ లైఫ్ కూడా ఆ విధంగానే అయిపోయింది. అంటే ఇక్కడ మీ పర్సన్ స్నేక్ లాంటి వారనమాట. మీరు స్పైడర్ లాంటి వారు. ఇక్కడ చూస్తున్నారు కదా! స్పైడర్స్ ఎలా చిక్కుకుపోయినాయో మీరు కూడా మీ పర్సన్ విషయంలో ఈ విధంగానే చిక్కుకుపోయారనమాట. ఎందుకంటే ఈ వ్యక్తి చాలా అఫైర్స్ అనేవి పెట్టుకుంటారు. ఒకరు కాకపోతే ఒకరు అన్నట్టు ఈ వ్యక్తి ఆలోచనలు ఉంటాయన్నమాట. ఎవరి విషయంలోని కూడా జెన్యూన్ ఉండదు. ఎవరికీ కూడా కమిట్మెంట్ ఇవ్వరు. ఎవరితోని కూడా ఈ వ్యక్తి అయితే లాయల్‌గా ఉండరనమాట.
ఈ వ్యక్తి బిహేవియర్ అనేది అలాంటిది. అలాంటి పర్సన్ మీ లైఫ్‌లోకి ప్రీవియస్‌లో వచ్చి మిమ్మల్ని నమ్మించి మోసం చేశారు. ఇప్పుడు ఆ బాధ నుంచి మీరు బయటికి రాలేకపోతున్నారనమాట. అలాగే ఇక్కడ మనకి 6 ఆఫ్ వ్యాండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా! మీ పర్సన్ ప్రెజెంట్ అయితే మీ రిలేషన్‌ని సక్సెస్ చెయ్యాలి అని చెప్పి మీ దగ్గరికి రావాలి అనే ఆలోచనలు తనకైతే వస్తున్నాయి. యాక్షన్ తీసుకోవాలి అనే ఆలోచనలనేవి స్టార్ట్ అయ్యాయన్నమాట. ఎంత ఫాస్ట్‌గా ఈ వ్యక్తి వరకు చేరాలి అని చెప్పి ట్రై చేస్తున్నారో, అలాగే మీ పర్సన్ కూడా మీ దగ్గరికి అంతే ఫాస్ట్‌గా రావాలి అనే ఆలోచనలనేవి స్టార్ట్ అయ్యాయి. మీ దగ్గరికి రావాలి అని చెప్పి ఫీల్ అవుతున్నారు ప్రెజెంట్ ఎనర్జీలో అయితే. ఇక్కడ మనకి ఫుల్ మూన్‌లో అయితే. అలాగే 2 ఆఫ్ కప్స్. అంటే తన ఎమోషన్స్ అవ్వచ్చు, తన ఫీలింగ్స్ అవ్వచ్చు, ఏవైనా కూడా మీ దగ్గరికి ఇంత ఫాస్ట్‌గా వచ్చి ప్రెజెంట్ అయితే షేర్ చేసుకోవాలి. అంటే మీరు ఇదిగో చూస్తున్నారు కదా ఇక్కడ 6 ఆఫ్ కప్స్. ఇక్కడ ప్రపోజల్. ఇక్కడ మీకొచ్చి తన ఫీలింగ్స్‌ని షేర్ చేసుకోవడం. ఈ విధంగా మీతో తన ఫీలింగ్స్‌ని షేర్ చేసుకోవాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారు. ఇక్కడ తను ప్రీవియస్‌లో ఏదైతే చేశారో 8 ఆఫ్ పెంటికల్స్ అంటే మనీకి ఇంపార్టెంట్ అండ్ తన కెరియర్ గురించి ఎక్కువగా ఆలోచించి తన కెరియర్‌లో తను బిజీగా ఉంటూ, తనకు సంబంధించిన రిలేషన్స్‌తో తను హ్యాపీగా ఉంటూ, అంటే మీతో తను రిలేషన్‌ని కంటిన్యూ చేయకుండా వేరే వారితో రిలేషన్‌లో ఉంటూ, వాళ్ళతో బిజీగా ఉంటూ మిమ్మల్ని అవాయిడ్ చేయడం అనమాట. ఆ విధంగానే చేశారు కదా ప్రీవియస్‌లోని. ఇప్పుడు అందుకే ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మీ లైఫ్‌లోకి ఇప్పుడు రావాలి అని చెప్పి ఆలోచిస్తున్నారనమాట. తన ఎనర్జీస్ కూడా అలాగే ఉన్నాయి. ఇక్కడ ఈ వ్యక్తి లైఫ్‌లో ఆల్రెడీ ఒక పర్సన్ అయితే ఉన్నారు. బట్ మీ పర్సన్ అయితే మీ గురించి ఆలోచిస్తున్నారిక్కడ. ఎందుకంటే పాస్ట్‌లో మీ పర్సన్ మీ ఎమోషన్స్‌ని పట్టించుకోకుండా తన స్వార్థం తను చూసుకుని, తన లైఫ్ తను చూసుకుని వెళ్ళిపోయారు కదా! ఇప్పుడు మీ పర్సన్ కూడా తను ఎంత తప్పు చేశారు అని చెప్పి ఇప్పుడు ఆలోచిస్తున్నారనమాట. తన లైఫ్ కోసం తన స్వార్థం చూసుకుని అంటే తను లైఫ్‌లో ఎంజాయ్ చేయాలి. అంటే ఇక్కడ మల్టీ రిలేషన్స్ ద్వారా అవ్వచ్చు. ఏ రకంగా అయినా కూడా తన లైఫ్‌ని ఎంజాయ్ చేయాలి అని అనుకుని, మీ ఎమోషన్స్‌ని పట్టించుకోకుండా మీ లైఫ్‌లో నుంచి మూవ్ ఆన్ అయిపోయిన ఈ వ్యక్తి ప్రెజెంట్ అయితే మళ్ళీ మీ ఎమోషన్స్ గురించి ఆలోచిస్తున్నారనమాట. ఇక్కడ ఈ వ్యక్తి లైఫ్‌లో అయితే సంథింగ్ ఏదో జరిగింది. అందుకనే ఈ వ్యక్తిలో ఇప్పుడు మీ విషయంలో ఇలాంటి చేంజెస్ అనేవి కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రీవియస్‌లో తను ఎక్కువగా డెవిల్ ఎనర్జీ, నెగెటివ్ ఎనర్జీతో ఉన్న వ్యక్తి అనమాట. ఎవరికైనా కూడా అట్రాక్షన్ అయిపోయే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇప్పుడు సడెన్‌గా మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు. అంటే ఈ వ్యక్తికి సంబంధించి ఏదో చేంజెస్ అనేవి స్టార్ట్ అయ్యాయన్నమాట. ఈ వ్యక్తి అయితే ఏవో ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేశారు. అందుకే ఇప్పుడు మీ లైఫ్‌లోకి ఈ వ్యక్తి అయితే రావాలి అని చెప్పి అనుకుంటున్నారు. 6 ఆఫ్ కప్స్. ఇక్కడ మీతో హ్యాపీగా తన లవ్‌నైతే షేర్ చేసుకోవాలి. మీతో ఈ విధంగా ఉండాలి అని చెప్పి ప్రెజెంట్ అయితే ఈ వ్యక్తి ఆలోచనలనేవి మనకి కనిపిస్తున్నాయి. ఓకే. తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో ఈ థర్డ్ పర్సన్ వల్ల ఇప్పుడు ఈ వ్యక్తి అయితే చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారనమాట. అందుకనే ఇప్పుడు ఈ వ్యక్తికి మీరు గుర్తుకొచ్చారు. మీ ఆలోచనలనేవి స్టార్ట్ అయ్యి, ఇప్పుడు మీ రిలేషన్‌లోకి రావాలి అని చెప్పి ఆలోచిస్తున్నారనమాట. చూస్తున్నారు కదా! ఈ వ్యక్తి దగ్గరికి అంటే ఇక్కడ థర్డ్ పర్సన్ అనమాట. ఈ థర్డ్ పర్సన్ లైఫ్‌లోకి ఈ వ్యక్తి వెళ్ళిన తర్వాత ఇన్ని ఇబ్బందులనేవి ఎదుర్కొన్నారు. అంటే ఇక్కడ ఒక అడుగు వేస్తేనే ఇక్కడ ఈ వ్యక్తి అయితే ఈ వాటర్‌లో పడిపోతారనమాట. బయటకి రాలేరు. అలాగే ఈ థర్డ్ పర్సన్ లైఫ్‌లోకి వెళ్ళి మీ పర్సన్ అయితే ఏదో ఇబ్బందుల్లో అయితే చిక్కుకుపోయారు. అందుకనే ఇప్పుడు మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారనమాట. మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి, మీతో ఈ విధంగా ఉండాలి అని చెప్పి, హ్యాపీగా మీతో తన లైఫ్‌ని కంటిన్యూ చెయ్యాలి అని చెప్పి ఆలోచిస్తున్నారిక్కడ. మీ పర్సన్ మీ విషయంలో ఏ విధంగా అయితే చేశారో ప్రీవియస్‌లో ఇప్పుడు అది తలుచుకొని మీ పర్సన్ అయితే చాలా రిగ్రెట్ ఫీల్ అనేది ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే తను మీ లైఫ్‌లో నుంచి మూవ్ ఆన్ అయిపోయి ఇక్కడ
వేరే అదర్ పర్సన్ లైఫ్‌లోకి వెళ్ళిన తర్వాత తను చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేశారనమాట. అంటే స్టార్టింగ్‌లో ఈ వ్యక్తితో ఉన్న హ్యాపీనెస్ చివరికి వచ్చేసరికి హ్యాపీనెస్ అనేది లేదనమాట. ఈ విధంగా అయిపోయింది సిట్యుయేషన్ అనేది. అంటే తను వెళ్ళిన దారి ఏదైతే ఉందో మార్గం అది ఇక్కడ చూస్తున్నారు కదా స్వాట్స్. ఆ విధంగా మారిపోయింది అని చెప్పి అర్థం చేసుకొని, ఇప్పుడు మీ పర్సన్ మీరు ఎలాంటి వ్యక్తి, మీరు ఎంత లాయల్ పర్సన్, మీరు ఎంత మంచివారు అనేది ఇప్పుడు ఈ వ్యక్తి అయితే తలుచుకుంటున్నారు ప్రెజెంట్ అయితే. ఎందుకంటే ఈ వ్యక్తి కూడా తన లైఫ్‌లో ఎంతమంది ఉన్నా ప్రీవియస్‌లో తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారనమాట. ఎందుకంటే తను లైఫ్‌లో ఎంతమందిని చూసినా మీలాంటి వ్యక్తి అనేది ఆ వ్యక్తికి ఎక్కడ కూడా కనబడలేదు. అంటే మీలాంటి లాయల్‌గా ఉండే వ్యక్తి. మదర్ నేచర్ అనమాట మీది. అంటే మీరు కోపంగా ఒక మాట చెప్పినా కూడా అది ఎదుటివారి మంచిగా చెప్తారనమాట మీరు. అలాంటి వ్యక్తిని దూరం చేసుకున్నారు అని చెప్పి ఇప్పుడు మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ప్రీవియస్‌లో మీ పర్సన్ గురించి మీ పర్సన్ చేస్తున్న కొన్ని బిహేవియర్స్ గురించి మీరైతే చాలా వరకు సజెషన్స్ ఇవ్వడం కానీ, లేదంటే తనకి చేసేది తప్పు అని చెప్పి చెప్పడం కానీ జరిగింది. అంటే మీరు పూర్తిగా తన మంచి కోసం చాలా ట్రై చేశారనమాట. తనని కంట్రోల్ చేయడం కోసం. బట్ ఈ వ్యక్తి అయితే వినలేదు. వినకుండా ఇలాంటి డెవిల్ ఎనర్జీలో ఉండడం వల్ల తను చేయవలసిన మిస్టేక్స్ అన్నీ కూడా చేశారనమాట. మీ మాటని పక్కన పెట్టి. ఇప్పుడు ఈ వ్యక్తి అదే తలుచుకుంటున్నారు. నా పర్సన్ నన్ను చాలా మంచిగా ట్రీట్ చేశారు. ప్రతి విషయానికి కూడా తప్పొప్పులు నాకు చెప్పేవారు. బట్ నేను అవేమీ వినలేదు. అందుకే ఇప్పుడు నా లైఫ్ అనేది ఈ విధంగా మారిపోయింది అని చెప్పి ఇప్పుడు మీ వ్యక్తి అయితే చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు. మీ పర్సన్ అయితే. ఇప్పుడు తన లైఫ్‌లో మంచి ఏది, చెడు ఏది అని చెప్పేవాళ్ళు కూడా లేరు అని చెప్పి ఈ వ్యక్తి అయితే బాధపడుతున్నారనమాట. ప్రెజెంట్ సిట్యుయేషన్ అనేది ఆ విధంగా ఉంది. ఇప్పుడు మీ పర్సన్‌కి ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తన లైఫ్‌లో నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అంటే తనకి ఒక మంచి సజెషన్ ఇచ్చేవాళ్ళు అంటే ఈ థర్డ్ పర్సన్ లైఫ్‌లో నుంచి బయటికి రావడానికి ఏం చెయ్యాలి అనేది చెప్పేవాళ్ళు ఎవరూ లేకపోవడం వల్ల ఇప్పుడు మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ప్రీవియస్‌లో మీరైతే ప్రతి విషయానికి తనకి అన్నీ చెప్పేవారు అని చెప్పి, ఇప్పుడు ఎవరు కూడా తన లైఫ్‌లో అలాంటి వారు లేరు. నాకు ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తన లైఫ్‌లో నుంచి ఎలా మూవ్ ఆన్ అవ్వాలో కూడా అర్థం కావట్లేదు అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే చాలా బాధపడుతున్నారనమాట. ఇప్పుడు మీతో రిలేషన్ అనేది కంటిన్యూ చేస్తే తన లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. తన లైఫ్ చాలా బాగుంటుంది అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఈ వ్యక్తికి తెలుసు మీతో రిలేషన్‌లో ఉన్నప్పుడు తను ఎంత హ్యాపీగా ఉండేవారు. మీరు మీ పర్సన్ విషయంలో ఎంత కేరింగ్‌గా ఉండేవారు అనేది ఈ వ్యక్తికి తెలుసనమాట. ఇప్పుడు అదే ఫీల్ అవుతున్నారు. మళ్ళీ మీ లైఫ్‌లోకొస్తే తన లైఫ్ అనేది ఈ విధంగా మారిపోతుంది. హ్యాపీగా ఉంటుంది అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారు. ఇక్కడ మ్యారీడ్ అవ్వలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మీతో ఒక ఫ్యామిలీని ఊహించుకుంటున్నారనమాట. అలాగే ఇక్కడ మ్యారేజ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ మీరు మీ కిడ్స్ మీరే ప్రపంచంగా ఉండాలి ఇక్కడి నుంచి అయినా కూడా అని ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారు. అలాగే ఏ రిలేషన్ వాళ్ళైనా కూడా మీ రిలేషన్‌కి ఒక స్టెబిలిటీ అనేది ఇవ్వాలి. ఎందుకంటే మీ పర్సనల్ లైఫ్‌లో ఇప్పటివరకు ఎంతమంది ఉన్నా అంటే మల్టీ రిలేషన్స్ వాళ్ళతో ఎప్పుడూ కూడా మీ పర్సన్ ఇంత హ్యాపీగా, ఇంత ఎమోషనల్‌గా అయితే ఫీల్ అవ్వలేదనమాట. మీతో మాత్రమే తను ఇంత హ్యాపీగా ఫీల్ అవ్వగలను. ఇంత హ్యాపీగా నా లైఫ్‌ని నేను లీడ్ చేయగలను అని ఈ వ్యక్తి అయితే ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. అంటే ఇక్కడ మనీ గురించి కూడా ఈ వ్యక్తి వేరే వాళ్ళ లైఫ్‌లోకి వెళ్ళినట్టు కూడా కనిపిస్తుందనమాట. అలాగే న్యూ మూన్‌లో మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.
ఇక్కడ ప్రజెంట్ మీ పర్సన్ అయితే నో కాంటాక్ట్ సిచ్యువేషన్‌లో ఉన్నట్టయితే కనిపిస్తుంది. అంటే ఇక్కడ బ్రేకప్ ఆర్ ఆన్ ఆఫ్ సిచ్యువేషన్ అనేది కూడా కనిపిస్తుంది. ఫుల్ మూన్ ఎనర్జీలో మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి. నా పర్సన్‌ని నేను మీట్ అవ్వాలి. నా పర్సన్‌కి నేను కాల్ చేయాలి అని చెప్పి మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు. సేమ్ మనకి అదే ఎనర్జీ అనేది వచ్చిందనమాట. ఇక్కడ మీ పర్సన్ ప్రజెంట్ ఏదైతే ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్‌లో బందీ అయిపోయి ఉన్నారో ఆ సమస్యల నుంచి బయటకు వచ్చి ఏదైతే మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్‌లో బాధపడుతున్నారో ఆ బాధ నుంచి బయటకు వచ్చి మీ దగ్గరికి రావాలి అని నిర్ణయం అనేది తీసుకున్నారనమాట. ఇక్కడ మనకి 6 ఆఫ్ కప్స్. మీ పర్సన్ అయితే ప్రజెంట్ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. మీ రిలేషన్ని ఇప్పుడు మీ పర్సన్ అయితే న్యూ బిగినింగ్ అనేది చెయ్యాలి అని చెప్పి అనుకుంటున్నారనమాట. ఎందుకంటే మిమ్మల్ని మిస్ చేసుకున్నందుకు ఇప్పుడు మీ పర్సన్ తన లైఫ్‌లో ఏది కోల్పోయారు అనేది ఇప్పుడు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ మీ రిలేషన్‌ని న్యూ బిగినింగ్ చేయడమే తన గోల్ అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట. ఎందుకంటే మీరు లేని లైఫ్ అనేది ఈ వ్యక్తికి శూన్యమైపోయింది. మీతోటే తన సంతోషం అనేది ఈ వ్యక్తికి అర్థమైంది. మనం రీడింగ్స్‌లో ఎలాగో అయితే ఎనర్జీస్ వచ్చాయో సేమ్ అదే ఎనర్జీ వచ్చిందనమాట. మీతోనే తన హ్యాపీనెస్ అనేది ఈ వ్యక్తికి ఇప్పుడు క్లియర్‌గా అర్థమైంది. మీరు చాలా మంచివారు. మీలో ఎటువంటి నెగెటివ్ థాట్స్ ఉండవు. మీరు పైకి ఎంత అందంగా కనిపిస్తారో మీ వ్యక్తిత్వం కూడా అంతే అందంగా ఉంటుంది అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఇప్పుడు ఫీల్ అవుతున్నారు, తెలుసుకున్నారు. ఎందుకంటే తన లైఫ్‌లో ఉన్న వాళ్ళతోటి మిమ్మల్ని పోల్చి మీరు ఎంత గ్రేట్ పర్సన్ అనేది ఈ వ్యక్తికి అర్థమైందనమాట. ఇక్కడ మనకి రీడింగ్‌లో సేమ్ అదే వచ్చింది ఎనర్జీ. మనకి మూన్ ఎనర్జీలో కూడా సేమ్ అదే ఎనర్జీ అనేది వచ్చిందనమాట. ఇక్కడ మీ పర్సన్ గురించి మీరు ఎంత బాధపడుతున్నారో, ఎంత లోన్‌లీ ఫీల్ అయితే అవుతున్నారో, ఇప్పుడు మీ పర్సన్ కూడా మీరు లేని లైఫ్ తనది శూన్యమని చెప్పి అనుకుంటున్నారు. మీతోటే తన లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది. మీరు చాలా మంచి వ్యక్తి అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారనమాట. మళ్ళీ మీ లైఫ్‌లోకి ఈ వ్యక్తి రాబోతున్నారు. రావాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు. మనకి ఈ ఫుల్ మూన్‌లో మీ పర్సన్ ఎనర్జీస్ అనేవి చాలా పాజిటివ్‌గా వచ్చాయన్నమాట. ఎక్కువగా మీ గురించి ఆలోచిస్తున్నారు. ఈ డెవిల్ ఎనర్జీ ఇటువంటి వ్యక్తి చూస్తున్నారు కదా! డెవిల్ ఎనర్జీ. ఇలాంటి వ్యక్తి ప్రెజెంట్ మీ వాల్యూ తెలుసుకొని మీ లైఫ్‌లోకి అయితే రాబోతున్నారు. ఇది చాలా పాజిటివ్ రీడింగ్ వచ్చిందనమాట. అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి తనంతట తనే రావాలి. మీకు ప్రపోజల్ చెయ్యాలి అని చెప్పి మీరు యూనివర్స్‌కి అయితే మేనిఫెస్ట్ చేసుకోండి. మీరు ఆల్రెడీ మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు చాలా వరకు అందరూ కూడా. ఇప్పుడు కూడా మీరు మేనిఫెస్ట్ చేసుకొని యూనివర్స్‌కి అయితే గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. ఎందుకంటే మీరు ఆశించినట్టే, మీరు ఊహించినట్టే మీ వ్యక్తి తనంతట తనే మీ రిలేషన్ విషయంలో యాక్షన్ తీసుకొని మీకు ప్రపోజల్ చేయడానికి రాబోతున్నారనమాట. ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరికి రెజొనేట్ అవ్వకపోవచ్చు. ఎంతమందికి రెజొనేట్ అవుతుంది అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.